హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ ఫ్రై చేద్దాం. జస్ట్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్తో చికెన్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దానికి ముందుగా నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి, తర్వాత పసుపు, కారం, మసాలా. ఈ 5 యూనిట్స్ తోటి నేను ఎలా అనేది మీకు చికెన్ ఫ్రై చేస్తానో చూపిస్తాను. చూస్తుండండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ కడాయి పెట్టుకున్నాను. ఓకే చూస్తున్నారు కదా. కడాయి వేడెక్కే లోపు చికెన్ మనం శుభ్రంగా కడుక్కుందాం. తర్వాత ఏంటంటే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుని చూపించాను కదా. నెక్స్ట్ కడాయి మంచిగా వేడెక్కేలోపు మనం ఈ చికెన్ ఫ్రైకి అయినా చికెన్ కర్రీస్కి అయినా మీరు ఎక్కువ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడండి. వాడితే చాలా రుచిగా ఉంటుంది. తగినంత ఆయిల్ వేసుకుందాం. చికెన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువనే ఉండాలి, కానీ మనకి ఈరోజు తక్కువనే ఆయిల్ నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ఈ మధ్య తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నారు కదా. సో ఈ తక్కువ ఆయిల్తో నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. చూస్తూ ఉండండి. మనం కొంచెం సాజీరా, జీరా వేసుకుందాం. చూడండి మాడిపోతున్నాయి ఆల్రెడీ. ఆనియన్స్ వేసుకున్నాను ఎందుకంటే అవి తొందరగా మాడిపోతాయి కదా. టమాటాలు అవన్నీ వేసుకోవద్దు. టమాటాలు వేస్తే కూరకు టేస్ట్ అనేది రాదు, ఎందుకంటే ఇది ఫ్రై కదా. కర్రీ అయితేనేమో అలా చేసుకుంటే పర్లేదు, కానీ ఎప్పుడైనా మనం కొంచెం గ్యాస్ని మనం సిమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే గ్యాస్ ఎక్కువైతే కొద్దిగా మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువ పెట్టుకొని చేద్దాం. చూస్తుండండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది ఎలా చేస్తున్నానో. క్లియర్గా చూస్తాను మీకు వీడియో మొత్తం. ఆనియన్స్ మనం మెత్తలో కలుపుకోవాలి. అండ్ ఆనియన్స్ కలుపుతున్నప్పుడు నేను చూడండి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది మనకు సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను కదా, ఏది ఎంత పడుతుంది ఏంటి అనేది మీకు నేను కరెక్ట్గా చెప్పలేను. ఇప్పుడు మీరు కేజీ చికెన్ తెచ్చారనుకోండి, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తే సరిపోతుంది. అంటే మన రాక్ సాల్ట్ వేయడం వల్ల కూరకు బాగా టేస్ట్ ఉంటుంది. అందుకోసమే నేను ఇప్పిస్తున్నాను. దీన్ని మనం దొడ్డు పని కూడా అంటారు కొద్ది దగ్గర. చూడండి, చూస్తూ మీరు నేర్చుకోండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది. చూస్తున్నారు ఫ్రెండ్స్. ఆనియన్స్ అయ్యేలోపే నేను పసుపు కూడా తీసుకున్నాను. పసుపు కూడా వేసేద్దాం. పసుపు వేసేసి కలుపుకున్నామంటే కూర అనేది మనకు నీట్గా వస్తుంది. యాక్చువల్గా మీరు చికెన్ ఫ్రైకి చికెన్ కర్రీకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే వాటర్ వేస్తేనేమో చికెన్ కర్రీ అవుతుంది, వాటర్ అయితే చికెన్ ఫ్రై అవుతుంది అంతే. కొద్దిసేపు మగ్గనిచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఆనియన్స్ మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. ఇందులోనే అల్లం ఎల్లిగడ్డ తీసుకుంటున్నా. అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా నూరింది, అందుకే నేను 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డతో టేస్ట్ బాగా వస్తుంది. మీరు ఇప్పుడు చూసారంటే మీకు అర్థమైపోతుంది. అల్లం ఎల్లిగడ్డ మంచిగా పచ్చి వాసన అంత పోయేంత వరకు మాత్రం మరిగించుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు. పచ్చి వాసన పోయేంత వరకు చూసుకొని ఆ తర్వాత మనం చికెన్ వేసుకొని ఎలా చేస్తానో ఏంటి అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడే చాలా మంచి సువాసన వస్తుంది మనకు. ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ వేసాం కదా, మంచి సువాసన వస్తుంది. చూస్తున్నారు కదా. ఇది అయ్యేలోపు మనం చికెన్ని మంచిగా కడిగి పెట్టుకున్నాము. నీట్గా ఉంది. మనం ఎక్కువ వాటర్ లేకుండా మంచిగా నీట్గా దగ్గరికి అనుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే ఫ్రై కదా, మళ్ళీ దాంట్లో వాటర్ వస్తే చాలా టైం ఎక్కువ పడుతుంది. అందుకోసం మనం ముక్కల్ని బాగా పిండి తీసుకుంటే ఇట్లా వాటర్ లేకుండా నీట్గా ఉంటుంది. అలా తీసుకున్న తర్వాత దీంట్లోకి ఇది కొంచెం మంచిగా మరిగిన తర్వాత అది ఎలా వేయాలో మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను చికెన్ వేస్తున్నాను. ఇది ఇప్పుడు నేను బాగా కలుపుకుంటాను. మంచి ప్రతి ముక్కకి ఇప్పుడు మనం చేసిన మసాలా అంతా పట్టేంతలోపు కలపాలి. ఈలోపు మనం ఏంటంటే గ్యాస్ని మనం సిమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే గ్యాస్ ఎక్కువ ఉంటే మళ్ళీ మాడిపోతుంది. ఎందుకంటే నేను ఇది స్టీల్ పెట్టాను కదా, ఈ మధ్య అన్నీ స్టీలే వాడుతున్నాను కాబట్టి స్టీలే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కలుపుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుతున్నాను. ఎంత బాగా వచ్చిందో. ఇందులో మీకు ఒక సీక్రెట్ చూపిస్తాను. ఇప్పుడు కూర అనేది మనకు అడగంటకుండా ఎలా పెట్టాలి, ఎలా చేయాలి అనేది ఒక చిన్న సీక్రెట్ చూపిస్తాను. వెయిట్ చేయండి. అదే అనమాట ఈ వీడియోలో మీకు చూపించే సీక్రెట్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. ఇందులో మనం వాటర్ ఎన్ని పోసుకుంటే కూర అనేది మనకు అడగంటది అంటే గిన్నె కంటుకోకుండా నీట్గా ఫ్రై అవుతుంది. అది అనమాట ఇది ఈ వీడియోలో నేను చూపించే మీకు సీక్రెట్. ఇది చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మీకు చూడండి, నేను స్టీల్ పాత్ర పెట్టినా కూడా మీకు అనేది నేను కూర అనేది మన కింద అడగంటకుండా మాడిపోకుండా మీకు ఎలా వస్తుందో నేను క్లియర్గా చూపిస్తాను. ఇది చాలా బెస్ట్ యూస్ఫుల్ ట్రిక్ అండి.
చూడండి కూర బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు నేను మీకు ఇది తీసి చూపిస్తాను. లేకపోతే ఈ లోపే కూర అనేది మొత్తం మనకు అడుగుపోయేది. ఇప్పుడు మనకు చికెన్లో ఉన్న వాటర్ అనేవి బాగా వస్తున్నాయి. ఇప్పుడు మనకు ఇక్కడ జ్యూసీగా కావాలి అన్నా, ఎలా కావాలి అన్నా మనకి ఇక్కడ నుంచి ఎలా ప్రాసెస్ ఎలా చేయాలని మీకు నీట్గా చూపిస్తాను. చూడండి బాగా కలుపుకుంటున్నాను. మీ దగ్గర సాజీరా అనేది ఉంటే వేసుకోండి, లేదనుకో అవసరం లేదు. నేను ఖచ్చితంగా వేసుకోవాలంటాను, నా దగ్గర ఉంది కాబట్టి వేసాను. అది వేయకపోయినా జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్ తోటే నేను మీకు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి పైన వాటర్ బోర్డు కూడా బాగా వేడికే, అంటే లోపల కర్రీ చాలా బాగా అవుతుందని దాని అర్థం. ఒక్కసారి తీసి చూపిస్తాను మీకు. చూడండి కర్రీ బాగా ఉడుకుతుంది, మొత్తం వాటర్ వచ్చేసి చూడండి అడుగులో వాటర్ వచ్చేసి బాగా అనేది కర్రీ అవుతుంది. ఇలానే మీరు కూడా చేశారంటే చాలా బాగా వస్తుంది. చూస్తూ ఉండండి, కర్రీ అయ్యాక మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. మధ్యలో అప్పుడప్పుడు మీరు ఒక్కొక్కసారి కలుపుకోండి, ఎందుకంటే కింది ముక్కలు కిందే ఉండిపోతాయి, పై ముక్కలు పైన ఉండిపోతాయి. అలా కాకుండా కింది పైకి ఒక్కసారి కలిపారంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కారం అనేది మనం లాస్ట్లో వేసుకున్నాం, ఎందుకంటే ఫ్రైలో ఎప్పుడైనా కారం మనం వేసుకుంటే ఏమవుతుందంటే కారం అనేది నల్లగా అయిపోయి కూర అనేది నల్లగా వస్తుంది. అలా కూర నల్లగా రావద్దంటే కారం అనేది మంచిగా ముక్కలన్నీ ఉడికిన తర్వాత వేసుకుంటేనే కారం నల్లగా రాకుండా బాగా వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 minutes అయింది. 5 minutes తర్వాత చూడండి ఎలా వస్తుందో. ఇన్ని వాటర్ వచ్చేసాయి. ఇన్ని వాటర్ అయిపోయేంత వరకు ఉడికించాలి అయితే. అండ్ ఇంకో విషయం చెప్పడం మీకు మర్చిపోయాను, పైన మీరు మూత పెట్టారు కదా, మూత పెడితే వాటర్ అనేవి తొందరగా అయిపోవు, మూత తీస్తేనే వాటర్ అనేది త్వరగా ఆవిరైపోతాయి. ఫ్రై అనేది అలా అవుతుంది. కర్రీ అవుతానేమో మీరు మూత పెట్టి ఉంచి మొత్తం ఉడికిన తర్వాత తీయొచ్చు. లేదంటే ఇప్పుడు కూడా బాగా ముక్కలన్నీ మీకు ఉడికినాయి అనిపించిన తర్వాత మూత తీసి కొద్దిసేపు పెట్టారంటే వాటర్ అనేవి ఆవిరైపోతున్నాయి. చూడండి ఎలా ఆవిరైపోతున్నాయో. మీకు ముక్క అనేది తొందరగా ఉడకదు అనమాట. ఉడకపోతే ఫ్రైలో బాగుండదు. సో చికెన్ అనేది బాగా ఉడికితేనే బాగుంటుంది కాబట్టి నేను మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను. వాటర్ అనేది ఆవిరి అవ్వకుండా చాలాసేపటి తర్వాత మళ్ళీ మొత్తం ఉడికిన తర్వాతే ఆవిరైపోయేలా చేద్దాం. చూడండి ఇప్పుడు ఉడుకుతున్న కర్రీ ఎంతవరకు అయిందనేది. ఇంకా వాటర్ అనేది అవ్వలేదు. సో ముక్క మనకు ఉడికిందా లేదా అనేది ముఖ్యంగా చూసుకొని అసలు ఎలా అనేది చేద్దాం మనం. ముక్క అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ముక్కని మనం సైడ్కి తీసుకొని ముక్క అనేది బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ కారం వేసుకుందాం. కారం వేసుకొని కలుపుతాను, చూపిస్తాను వెయిట్. కారం అనేది నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఉప్పులేని కారం కాబట్టి మనకు 1 టేబుల్ స్పూన్ చాలు, ఎక్కువ అవసరం లేదు. సో దీన్ని మనం కలుపుకుందాం. కారం వేసాను, బాగా కలుపుకున్నాను. కారం అన్ని ముక్కలు తగిలేలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం గరం మసాలా వేసుకొని ఆఫ్ చేసామంటే మనకు గుమగుమలాడే చికెన్ ఫ్రై అనేది కంప్లీట్ అయిపోతుంది. మీకు వేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలి ఏంటి అనేది కూడా నీట్గా చూపిస్తాను. మీరేం కంగారు పడి ఆలోగా అయిపోయింది అనుకోకండి. ఇప్పుడు నేను మూత తీసి పెట్టాను కదా, ఇప్పుడు అనేది కూర అనేది దగ్గరకు అవుతుంది. ఇప్పుడు మనకు ఎంత దగ్గరకు అవ్వాలి ఎలా అనేది కూడా మనం ఇక్కడే ఉంటుంది. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంటే నల్లగా అవుతుంది. సో గ్యాస్ అనేది మనం సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకుందాం. పైకి ఎక్కువ ఆనియన్ పడుతుంది, అలా ఆయిల్ పడుతుంది అనేసి మీరు ఏం కంగారు పడకండి. తక్కువ ఆయిల్తో కూడా మనం ఇలా రుచికరంగా చేసుకోవచ్చు. చూస్తున్నట్టయితే మీకు కనిపిస్తుంది కదా, నేను ఫస్ట్ నుంచి ఎలా చేసానో క్లియర్గా మీరు మొత్తం చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. సో ఇలా చేస్తున్నాను. సాల్ట్ అనేది మనం ఫస్ట్లో వేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. చూడండి వాటర్ అనేది ఫ్రై ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఆయిల్ అనేది మనకు కర్రీలో పైకి వచ్చిందంటే కూర బాగా ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు నేను మళ్ళీ సిమ్లో పెట్టుకున్నాను, మసాలా వేసి ఒకసారి కలుపుతాను. వెయిట్. చూడండి గరం మసాలా అనేది నేను ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. అది వేసి ఎలా చేయాలి ఎలా కలపాలి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. గరం మసాలా వేసుకున్నంటే చాలా మంచి సువాసన వస్తుందండి. ఇంతే, కర్రీ అనేది అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, ఇదే చికెన్ ఫ్రై. ఇలా చేసుకుంటే మనకు ఒక 2 రోజులు మాత్రం నిల్వ ఉంటుందండి ఖచ్చితంగా చికెన్ ఫ్రై మాత్రం. ఎందుకంటే మనం వాటర్ ఎక్కడా వేయలేదు కాబట్టి. వాటర్ వేస్తే కర్రీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవచ్చు. అయినా మన చికెన్ ఫ్రై 2 రోజుల కంటే 1 రోజు కంటే ఎక్కువ తినలేం కదా, దానికోసమే కర్రీ అనేది చాలా బాగా వచ్చింది.
నేనంటూ ఒక లివర్ ఎక్స్ట్రా తెచ్చుకున్నాను. ఇది లివర్, ఇది కర్రీ. లివర్ని కూడా కర్రీతో పాటు ఫ్రై చేశాను. చాలా బాగా వస్తుంది. వెయిట్ చేయండి ఎంత బాగా వచ్చిందనేది మీకు నేను చూపించాను కదా. మీరు నెక్స్ట్ టైం ఇలా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏమన్నా మీకు డౌట్ ఉన్నా ఇంకేమైనా ఉంటే ఇంగ్రీడియంట్స్ అన్ని నేను కామెంట్లో పెడతాను, చూసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అండ్ మీకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రుచికరమైన కర్రీస్ కావాలన్నా, ఫ్రైస్ కావాలన్నా నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.